నిజామాబాద్ జిల్లాలో పచ్చ బంగారం ధరలు ఏకపాకుతున్నాయి. సమ్మర్ టెంపర్ను బీట్ చేస్తున్నాయి. ఓ పక్క సమ్మర్ ఉష్ణోగ్రతలు రికార్డు సృష్టిస్తుంటే తామేమీ తీసిపోమంటూ పసుపు పసిడి దాన్ని సైడ్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డులను సృష్టిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా జిల్లాలో పసుపు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ధరలు పెరిగిపోవడంతో పసిడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పసుపు పండుగ నెలకొంది. నిజామాబాద్ పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయా అంటే అవుననే అనాలి. పసుపు పంటకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో ధర క్రమంగా పెరుగుతుంది. దీంతో ఇందూరు మార్కెట్లో పసుపుకు రికార్డు ధర పలుకుతుంది. గతేడాది 5-6 వేలుండగా ఏడాది 15,000 మార్కును దాటింది. పసుపు పంటకు ఇటీవల ఇంత రేటు పడకడం ఇదే తొలిసారి. ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ మార్కెట్లో గరిష్ట ధర నమోదు కావడంతో రోజుకు పసుపు ధరలు పెరుగుతూ ఉండడంతో పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లుగా అత్యల్ప ధరలతో కుదేలైన రైతులకు ఈ ధర పసుపు రైతులకు జీవం పోస్తున్నాయి. ఇక ఇందూరు పసుపు రైతులకు మార్కెట్ కమిటీ శుభవార్త చెప్పింది. క్వింటా పసుపు పంటకు దాదాపు 14,000 పైచిలకు పైగా ధర నిశ్చయించింది. ఫలితంగా కొన్నేళ్లుగా అరకొర ధరలతో కుదేలైన అన్నదాత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏటా పసుపు విస్తీర్ణం తగ్గిస్తూ సాగుకు దూరమవుతున్న తరుణంలో ప్రస్తుత ధరలు రైతులకు మళ్లీ జీవం పోస్తున్నట్లయింది. నిజామాబాద్ మార్కెట్లో 2 రోజుల క్రితం 14,200 రూపాయలు గరిష్ట ధర పలికింది పసుపు. బాల్కొండ మండలం వన్నేల్ పికి చెందిన పన్నాల రాజేష్ తీసుకువచ్చిన 16 క్వింటాల పసుపు కొమ్ముకు ఈ ధర వచ్చింది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. 2011 తర్వాత ఇంత ధర పలకడం ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు వెల్లడించిన మరుసటి రోజు మరోసారి 15,000 మార్కు దాటడంతో రైతులు సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఈ సీజన్లో ముందు నుంచి ఊపు మీదున్న ధరలు రోజుకు ఏకపాకుతున్నాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గత 2 రోజుల క్రితం ఉన్న ధరను బ్రేక్ చేస్తూ ప్రస్తుతం 15,025 రూపాయలకు చేరుకుంది. ఈసారి అయితే ధరలు అయితే పర్వాలేదు, మంచిగా ఉన్నాయి. ఈసారి అంటే 2011-12లో వచ్చింది రేట్ అంటే ఇప్పుడు వచ్చింది. అంటే ఇంతకుముందు చాలా నష్టపోయినాం, పంటలు సో తక్కువ వేసినాం. ఇప్పుడు ఏంటంటే 3 ఎకరాలు పెట్టేది ఎకరం పెట్టుకున్నారు, అంతా పసుపు తీసేసాం, లాస్ అయిపోయినట్లే కదా. లాస్ట్ ఇయర్ అయితే బాగా లాస్ అయిపోయినాం. ఈసారి చాలా బాగున్నది, మంచిగా ధరలు. సో ఓకే, కొంచెం ఒక 10-14 సంవత్సరాలు అవుతుంది, ఆల్మోస్ట్ 13 అవుతుంది కదా. 13 సంవత్సరాలు అప్పుడు ఇచ్చినామంటే ఇప్పుడు ఇస్తున్నాం. అప్పుడు ఏం లేదు రేటు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం పాపం మోడీ సార్ హామీ ఇచ్చిండు, అది పసుపు బొడుసుగా వస్తుంది కంపల్సరీ. సార్ మనకు హెల్ప్ చేస్తారు, రైతులకు 100% గ్యారెంటీ ఉన్నది. బీజేపీ ప్రభుత్వం కంపల్సరీ చేస్తుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని వాళ్ళు చూస్తారు. కాకపోతే బీజేపీ మన ప్రధానమంత్రి గారు అయితే కంపల్సరీ ఆయన పసుపు స్పైస్ బోర్డు ప్రకటించాడు. అనుకున్న ధరల కంటే ఏడాది పసుపు బంగారంలా మారింది. గడిచిన 10 ఏళ్లలో ఈ ధర రావడం ఇదే తొలిసారి. నిన్న మొన్నటి వరకు ధరలు లేక రోడ్డెక్కిన పసుపు రైతులు పెరిగిన ధరలతో నిజామాబాద్ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే విధంగా ధరలు పెరిగితే నిజామాబాద్ జిల్లాలో పాటు తెలంగాణ పరిధిలో రానున్న రోజుల్లో పసుపు పంట విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వ్యాపార అధికార వర్గాలు వెల్లడించాయి. దిగుబడి ఈసారి కొద్ది ఆశించినంత ఉంది, కానీ పసుపు బోర్డు ప్రకటిస్తే ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఇల్లింగ్ తక్కువ ఉంది ఈసారి, ఈ వర్షాల వలన ఇల్లింగ్ తక్కువ వెళ్తుంది. కాకపోతే కైకిళ్ళు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. ఇంకా రేట్లు పసుపు బోర్డు ప్రకటించింది, కానీ బిల్లు పెడితే మాత్రం చాలా వరకు ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. పోయిన సంవత్సరం గత 10 సంవత్సరాలు లాసులు నమ్మినాము, ఉల్టా లాసు. ఎకరంకు కనీసం 70-80 వేలు పెడితే 60,000 50,000 దిగుబడి మాకు వచ్చేది. అంటే ఉల్టా 30,000 లాసే అయినా కానీ లాభం అయితే లేదు మాకు. అట్లా అయింది. 10 సంవత్సరాల నుంచి పెట్టాక ఈ సంవత్సరం మొత్తం తక్కువ చేసినాం. 4 బేలు పెట్టినాం, 2 ఎకరాలు పెట్టినాం. 2 ఎకరాలు పెడితే ఆ 2 ఎకరాలకు ఇప్పుడు అందరూ అట్లా తక్కువ చేసారు, పసుపు పెరిగింది.
ఇప్పుడు ఏం చేయాలో ఏం కదని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెట్టాలనుకుంటే మళ్ళీ ఖర్చు ఉన్నది. మళ్ళీ ముందరికి మరి నరేంద్ర మోడీ గారైనా స్పందించి పసుపు ఇప్పుడు బోర్డు ప్రకటించి లోక్సభలో బిల్లు ఆమోదిస్తే ఏమైనా రైతులకు గిట్టుబాటు అయ్యి రైతులు ఇంత ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక పసుపుకు అధిక ధరలు పలకడంపై ఎంపీ అరవింద్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ చలువ వల్లే నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలికిందని అన్నారు. పసుపు దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచడం ద్వారానే ఈ ధర వచ్చిందని, ఇది తమ విజయం అంటున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని అరవింద్ చెప్పుకొచ్చారు. మరోవైపు నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు ధర పెరగడం ఎంతో సంతోషంగా ఉందని, కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఎక్స్ ద్వారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిమాండ్ చేశారు. కైకిలు కాకపోతే పెరిగింది, 200 ఉండేది 300 అయింది. పసుపుతో పోతే 200 తీసుకుంటారు గంటకు. ఎట్లా ఉట్లా మాకు అదైతే లేదు, కొంచెం పిలిస్తే పసుపు వస్తే పోపన్నది చూస్తున్నాం సార్. 35,000 రూపాయలు పడుతుంది ఒక పెండ లారీ. డిఏపి 1300 1400 అది పడుతుంది. అట్లా దాని గురించి ఎక్కువ ఒక 30,000-40,000 రూపాయలు 60,000 రూపాయలు దాకా అవుతుంది మొత్తం. ఇక కైకిళ్ళు ఖర్చు ఒక ఎకరానికి మాకు వచ్చేసి ఒక 2 లక్షలు వస్తాయి అంతే. ఇచ్చిన మాట ప్రకారం పసుపు ధరలు పెంచి రైతుల ముఖంలో ఆనందం నింపిన ఎంపీ అరవింద్ పీఎం మోడీకి నిజామాబాద్ పసుపు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అసలు పసుపు పంటే వద్దు అనుకునే తరుణంలో పెరిగిన ధరలు మళ్లీ పసుపు సాగు వైపుకు చూసేలా చేశాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలానే ధర పెరిగే పసుపు పంటలో తెలంగాణ నెంబర్ 1గా నిలుస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.